ధర్మం అనేది ఎవరు నిర్ణయించాలా? ఏ ధర్మము ఎవరు నిర్ణయిస్తారు? నా వరకు నాకు ఒక ధర్మం ఉంటుంది. నాకు ఎదురుగుండా వ్యక్తికి ఒక ధర్మం ఉంటుంది. సో, ఇద్దరం మేము ధర్మం అనే పేరుతో గనక హింసని ప్రయోగిస్తే, ఏ ధర్మము ఉన్నతమైన ధర్మము? ఏ హింస ఉన్నతమైన హింస? ఈ ప్రశ్నకు సమాధానాలు మనం వెతుక్కోకుండా ధర్మ, హింస అనే తదైవచ అనేటువంటి మాటని పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ ధర్మం, వాళ్ళ మత ధర్మం కానివ్వండి, వాళ్ళ రాజకీయ ధర్మం కానివ్వండి, హింసకి గనక ఆధారమైతే గాంధీ చివర్లో చెప్పినట్టుగా హింస అనేది ఒక కన్ను, నీవు ఒక కన్ను ఎదుటివాడిది తీసేస్తే, ఎదుటివాడు నీ కన్ను తీసేస్తే చివరికి ప్రపంచమంతా చీకటైపోతుంది, అంధకారం అవుతుంది అన్న ఈ విషయాన్ని గాంధీ దాదాపు ఒక 2-3 సార్లు ప్రత్యేకంగా చెప్పాడు. అంటే కేవలం హింస ద్వారా, ధర్మం పేరుతో అయినా సరే హింస ద్వారా గనక మనం విజయం సాధించగలము అనుకుంటే కనుక అప్పుడు అన్ని ధర్మాలు, ఏ ధర్మానికి ఆ ధర్మం క్లాష్ అయ్యి చివరికి ప్రపంచమంతా కూడా అంధకారం అవుతుంది అనేది గాంధీ యొక్క అహింసలో ప్రధానమైనటువంటి సందేశం.